మాకు బట్టల షాప్ ఉంది స్వయంగా. నేను అంతకుముందు సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోనో లేకపోతే ఓల్డ్ సిటీలోనో కొనేవాడిని. తర్వాత అహ్మదాబాద్ సూరత్కి వెళ్ళి కొనేవాడిని. ఫస్ట్ ఏదైనా డిజైనర్ డ్రెస్ మేడంకి బాగా తెలుస్తుంది. డిస్టర్బ్ చేయకండి. మీరు ఇందాక అడిగారు కదా వాళ్ళ ఒక నిమిషం ఎథికల్ అంటే కాదు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక నిమిషం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ నా ప్రాక్టికల్ గా చెప్తా. జనం కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తున్నాయని. ఫస్ట్ ఏదైనా డిజైనర్ డిజైన్ చేస్తే బాంబేలో డిజైన్ చేస్తారు, ర్యాంప్ వ్యాక్ జరుగుతుంది, మోడల్స్ అంతా ప్రదర్శిస్తారు. ఒక ఆక్షన్ లో ఆ డ్రెస్ 10,000కో 20,000కో డ్రెస్ రిలీజ్ అవుతుంది. ఇది బాంబే మార్కెట్ లో. దాన్ని ఫస్ట్ కాపీ, ఫస్ట్ ఒరిజినల్ది. దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అహ్మదాబాద్ లో 2,000కి రిలీజ్ చేస్తారు. దాన్ని సేమ్ 500కి సూరత్ లో రిలీజ్ చేస్తారు. ఆ మూడు కూడా చూడడానికి చాలా, నేను 10 సంవత్సరాలు క్లాత్ మార్కెట్ లో ఉన్న సముద్రం అది మనం గుర్తుపట్టలేము. ఒక కామన్ మ్యాన్ అది గుర్తుపట్టడం అసాధ్యం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ మా కిరాణా షాప్ కూడా ఉంది. చిన్నప్పుడు సంతూర్ సబ్బు నేను కొంటే 15 రూపాయలకు కొని 20 రూపాయలకు అమ్మాలి. అదే వీళ్ళు నార్త్ ఇండియన్ సిండికేట్ ఎట్లుంటది అంటే చిన్న చిన్న షాప్ వాళ్ళు అందరూ తలా 1,00,000 వేసుకొని ఒకటేసారి 1 కోటి రూపాయలు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర టేబుల్ క్యాష్ పెడతారు. పెట్టి వాళ్ళు మాకు హోల్సేల్ రేట్లో 10 రూపాయలకో 12 రూపాయలకో కొంటారు. కొన్ని వాడు 13 రూపాయలకు అమ్ముతాడు. అంటే వ్యాపారం మెలకువ కాదు. అక్కడ ఎథిక్స్ అనేది అదే. మెలకువ వేరు, వ్యాపార నైపుణ్యం వేరు. వ్యాపారం అంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడం కాదు. అసలు వ్యాపారం సార్ మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి సార్. మీరు ఇప్పుడు రాజ్యాంగం ఒక నిమిషం మేడం, రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించింది. మీరు మార్వాడి వ్యాపారి, నేను కోమటోల వ్యాపారి.